తిన్నింటి వాసాలను లెక్క పెట్టడం అనే సామెత మన చిన్నతనంలో వినే ఉంటాం. కానీ ఈ స్టోరీ వింటే మాత్రం అది నిజమే అనిపిస్తుంది. తాజాగా సికింద్రాబాద్ రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సుమిత్ సంగిల్ అనే వ్యాపారస్తుడు అతని వద్ద షంషీర్గంజ్ కు చెందిన చందన్ మోహన్ ను బ్యాగరీ కలెక్షన్ బాయ్ గా పెట్టుకున్నాడు. 6 నెలల క్రితం వ్యాపారంలో భాగంగా 25 లక్షల రూపాయలను తెలిసిన వారికి ఇచ్చి రమ్మని సుమిత్ అనే కలెక్షన్ బాయ్ ని చందన్ మోహన్ చెప్పాడు. డబ్బులు తీసుకుని వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక అతడి డబ్బు తీసుకుని పారిపోయాడా అన్న కోణంలో అనుమానంతో సుమిత్ రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డబ్బులతో వెళ్లడంతో అనుమానంతో సెల్ ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. హైదరాబాద్ చేరుకోగానే ఆ ఘరానా మోసగాన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుండి 22,50,000 రూపాయలను రికవరీ చేశారు. చందన్ మోహన్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా సైఫాబాద్ ఏసీపీ సురేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి వారిపై తస్మై జాగ్రత్త వహించాలంటూ ప్రజలకు సూచించారు. చివరికి మేము ఒక కన్క్లూజన్కి వచ్చుడైంది. ఆ రవి అనే తోటి కాంటాక్ట్లో ఉన్నాడు, అతనితో వెళ్ళాలని ఉద్దేశంతో ట్రేస్ కావాలని ఇక మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాము. అతని మీద మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అతడు విధి లేక అతడు ఒకసారి ఇక్కడ ఉంటాడని చెప్పాడు. అయినా కూడా మేము వాచ్ పెట్టిన తర్వాత ఇవాళ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వస్తున్నారని తెలిసిన టైంలో మేము అక్కడ నిఘా మా డిఐ ఇన్స్పెక్టర్ క్రైమ్ టీమ్ అంతా అక్కడ నిఘా పెట్టేసి క్యాచ్ చేస్తే ఈ అమౌంట్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో పెట్టారు. అది ఇక్కడ శంషీర్గంజ్ అని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అక్కడ క్యాష్ పెట్టాడు. పెట్టింది మేము దాన్ని డెప్త్ సీజ్ చేసినాం. అది ఈరోజు ఇతన్ని క్యాష్ రికవర్ చేసి తర్వాత కోర్టుకు పంపించడం జరుగుతూ ఉంది. అయితే దీనిలో మొత్తం 25 lakhs దానిలో అప్పుడు పోయింది. మిగతా ఖర్చులని దీనిలో 22,50,000 ఇప్పుడు సీజ్ అయినాయి. రిమైనింగ్ అతడు వాళ్ళ కొడుకు ఫీజు అని చెప్పి అతని అవసరాలకు ఉన్నాయని చెప్పి కొన్ని యూజ్ చేసుకున్నారు. అవన్నీ పోను ఇప్పుడు 22,50,000 సీజ్ చేసి ఇతని కోర్టుకు పంపించడం జరుగుతుంది. పాత కేసులు ఏం లేదు, ఇది అంతా పర్సనల్గా తీసుకున్నాడు. యాక్చువల్గా క్యాష్ తోటి పోయిందంటేనే మనిషి ఏమైందని చెప్పి ఆలోచనలో ఉండే అంత ఇన్వెస్టిగేషన్ అంతా. ఇప్పుడు చివరికి ఏమంటే ఇప్పుడు మేడ్ సర్వెంట్ అతని దగ్గర పనిచేసే టైంని తీసుకొని పోయాడు. ఇప్పుడు అతన్ని అరెంజ్ చేపిస్తుంది.